డియర్ స్టూడెంట్స్, ఈరోజు ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్లో ఫోర్త్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే ఛార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. సో ఇన్వేరియంట్ మీన్స్ డస్ నాట్ చేంజ్. Charge does not change with a change in speed. స్పీడ్ చేంజ్ అవ్వడం వల్ల బాడీ యొక్క ఛార్జ్ అనేది చేంజ్ అవ్వదు. సింపుల్గా మనం ఎలా రాస్తామంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ does not depend on its speed. బాడీ యొక్క ఛార్జ్ అనేది స్పీడ్ పైన డిపెండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us consider a horizontal surface. On the horizontal surface we have to consider a body. It is at rest. At rest, the body having the mass m0 and having the charge q0. If it attains the speed v, the body mass it is taken to be m and charge it is q. So here the charge of the body does not depends on its speed. Then the charge it is at rest ఈక్వల్ టు ది ఛార్జ్ ఇన్ మోషన్. రెస్ట్లో ఎంత ఛార్జ్ అయితే ఉందో మోషన్లో కూడా అదే ఛార్జ్ ఉంటుంది. సో క్యూ నాట్ ఈక్వల్ టు ది క్యూ అని రాస్తాం. అంటే సపోజ్ నేను ఇక్కడ నెగటివ్ ఛార్జ్డ్ పార్టికల్ ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ ఛార్జ్ రెస్ట్లో -1.6 × 10⁻⁻19 కూలుమ్స్ ఉంటే మోషన్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఛార్జ్ అనేది స్పీడ్ చేంజ్ అవ్వడం వల్ల చేంజ్ అవ్వదు. ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. స్పీడ్ చేంజ్ అయినంత మాత్రాన ఛార్జ్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్, బట్ మాస్ డిపెండ్స్ ఆన్ స్పీడ్. మాస్ అనేది ఏంటంటే స్పీడ్ పైన డిపెండ్ అవుతుంది. స్పీడ్ చేంజ్ అయినప్పుడు మాస్ చేంజ్ అవుతుంది. According to the Einstein special theory of relativity. సో ఐన్స్టీన్ అనేటటువంటి సైంటిస్టు తన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మాస్ ఆఫ్ ది బాడీకి ఫార్ములాని డెరైవ్ చేశాడు. సో దట్ ఈజ్ m ఈక్వల్ టు ది m0/√1 - v²/c². సో హియర్ m ఈజ్ నథింగ్ బట్ వేర్ m ఈక్వల్ టు ది మాస్ ఆఫ్ బాడీ మూవింగ్ విత్ స్పీడ్ v. స్పీడ్ వీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు బాడీ యొక్క మాస్ని స్మాల్ ఎంగా తీసుకున్నాడు. m0, సో m0 ఈజ్ ద మాస్ ఆఫ్ ది బాడీ విచ్ ఈజ్ అట్ రెస్ట్. బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు బాడీ యొక్క మాస్ వచ్చేసి m0గా తీసుకున్నాడు. అండ్ v ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బాడీ. అండ్ c ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సో ఈ క్వాంటిటీ తోటి బాడీ యొక్క మాస్ అనేది సమ్ వెలాసిటీ ఆర్ సమ్ స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ హియర్ ఐఎమ్ టేకింగ్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ది 0. దెన్ వాట్ అబౌట్ ది మాస్ ఆఫ్ ది బాడీ? ఇన్ ప్లేస్ ఆఫ్ v రైట్ డౌన్ ది 0. సో m ఈక్వల్ టు ది m0/√1 - 0² c².
0 square by c square is nothing but it is a 0. So root over 1 it is equal to the 1. In this case m equal to the m naught. అంటే v equal to 0 means the body it is at rest. బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు మాస్ ఆఫ్ ది బాడీ ఇట్ ఈస్ ద రెస్ట్ మాస్కి ఈక్వల్ అవుతుంది. సపోజ్ ద వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ది బాడీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది సి. సో బాడీ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ తోటి ట్రావెల్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి వి ప్లేస్లో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. m ఈక్వల్ టు ది m నాట్ బై రూట్ ఓవర్ 1 మైనస్ సి స్క్వేర్ బై సి స్క్వేర్. సి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 1 మైనస్ 1 ఈక్వల్ టు ది 0. సో m నాట్ బై 0 సంథింగ్ బై 0 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ది ఇన్ఫినిటీ. అంటే బాడీ స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు బాడీకి ఉండేటటువంటి మాస్ సడన్గా ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇనిషియల్గా రెస్ట్ మాస్ m నాట్ ఉంది, తర్వాత ఇన్ఫినిటీ మాస్ అంటే మాస్ ఆఫ్ ది బాడీ స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మాస్ ఆఫ్ ది బాడీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో స్పీడ్ ఇంక్రీజెస్ దెన్ మాస్ ఆఫ్ బాడీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో దీని నుంచి ఛార్జ్ అనేది స్పీడ్ పైన డిపెండ్ అవ్వదు. ఛార్జ్ ఈజ్ ఇన్వారియంట్ బట్ మాస్ ఈజ్ వ్యారియంట్. సో మాస్ అనేది స్పీడ్ చేంజ్ అవ్వడం వల్ల చేంజ్ అవుతుంది అకార్డింగ్ టు ది ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో దీని తర్వాత మనకి ఈ కాన్సెప్ట్ పైన జేఈఈ మెయిన్స్లో మనకి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఆ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సో జేఈఈ మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి జేఈఈ మెయిన్స్ 2022 27th June షిఫ్ట్ 1లో వచ్చింది. అండ్ ఎలక్ట్రాన్ చార్జ్ ఈ మాస్ m నాట్ ఈజ్ యాక్సలరేటెడ్ టు వెరీ హై స్పీడ్ v విచ్ ఈజ్ కంపారబుల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. Then the ratio of specific charge in motion to the specific charge at rest. సో ఇక్కడ స్పెసిఫిక్ ఛార్జ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి మోషన్లో ఉన్నప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు. సో స్పెసిఫిక్ ఛార్జ్ మీన్స్ స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇట్ ఈజ్ చార్జ్ బై మాస్. స్పెసిఫిక్ ఛార్జ్ మీన్స్ ఇట్ ఈజ్ చార్జ్ బై మాస్. సో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈ, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ m. సో ఇక్కడ మన రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? స్పెసిఫిక్ ఛార్జ్ ఇన్ మోషన్ టు ది స్పెసిఫిక్ ఛార్జ్ అట్ రెస్ట్. సో రేషియో సో స్పెసిఫిక్ ఛార్జ్ ఇన్ మోషన్. సో మోషన్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేసి అండ్ మాస్ వచ్చేసి m అవుతుంది. సో మోషన్లో ఉన్నంత మాత్రాన ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది చేంజ్ అవ్వదు, కానీ మాస్ అనేది చేంజ్ అవుతుంది. సో రెస్ట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఈ అండ్ మాస్ వచ్చేసి m నాట్ అవుతుంది. సో ఇక్కడ ఛార్జ్ అనేది చేంజ్ అవ్వట్లేదు, కానీ మాస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఈకి ఈ క్యాన్సిల్ అవుతుంది. దెన్ m నాట్ బై m వస్తుంది. కానీ ఇక్కడ m ఏంటంటే అకార్డింగ్ టు ది ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ m ప్లేస్లో ఏం రాస్తామంటే m నాట్ బై రూట్ ఓవర్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ రాస్తాం. ఇక్కడ m నాట్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఆన్సర్ వచ్చేసి రేషియో వచ్చేసి రూట్ ఓవర్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. సో ఇట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. స్పెసిఫిక్ ఛార్జ్ రేషియో మోషన్లో, రెస్ట్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఈ ఆన్సర్ వస్తుంది. సో నా ఛానల్లో ఇచ్చేటటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.